మాస్టర్స్ మెసేజెస్లో భాగంగా శ్రీమతి లక్ష్మి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణమిల్లుతూ పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారం అండి. సో నాకు ఇష్టమైన టాపిక్ మాట్లాడాలని టైం తీసుకోవడం జరిగింది. ఇష్టమైన టాపిక్ అంటే నాకు శాకాహార ర్యాలీ అంటే ఇష్టం, ఆ తర్వాత అన్నదానం అంటే ఇష్టం. ముందు పెట్టడం కన్నా తినటం ఇష్టం. ఎందుకు అని అంటే ఈ భూమి మీద యోగులందరూ కూడా ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఎంతోమంది యోగులు అన్నదానమే చేశారు. పాకలపాటి గురువుగారు కానీ, డొక్కా సీతమ్మ గారు కానీ, జిల్లెలమూడి అమ్మ కానీ, కాసిరెడ్డి నాయన కానీ, ఇలా ఎవరిని చూసుకున్నా పేర్లు చాలా ఉన్నాయి. అందరూ కూడా అన్నదానమే చేశారు. ఎందుకు అని అంటే ఎక్కడైతే అన్నశాంతి జరుగుతుందో అక్కడ భూమాత శాంతి పొందుతుంది అని. ఎక్కడైతే భూమాత శాంతి పొందుతుందో అక్కడ వాతావరణం సమతుల్యత పొంది సకాలంలో వర్షాలు పడి పంటలు పండి పశు సంపద పెరిగి జనమందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు అని. మరి ఈ భూమి మీద అందరూ బాగుండాలి అంటే అన్నశాంతి జరగాలి, అన్నదాన కార్యక్రమాలు విరిగా జరగాలి. అందుకని మనకి పత్రిగారు ఒక అద్భుతమైన అవకాశాన్ని చెప్పకనే చెప్పి మనందరి చేత చేయిస్తున్నారు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు అయితే ఆ ప్రాంతానికి పరిమితమయ్యారు. ఆవిడ ఉన్నంతకాలము నిరంతరము సాగింది. జిల్లెలమూడి అమ్మ కానీ, పాకలపాటి గురువుగారు కానీ ఇలా వాళ్ళ ఉన్న క్రమంలో ఆ ప్రాంతం వరకు పరిమితమైతే మన పత్రిగారు ధ్యానం క్లాసులని, ర్యాలీలని, పిరమిడ్ నిర్మాణాలని, పిరమిడ్ యానివర్సరీని, ఇలాంటి యజ్ఞాలు యాగాలు అంటూ ప్రతిరోజు ఎన్నో కొన్ని వందల ప్రాంతాల్లో వేల మంది లక్షల మందికి అన్నదానం జరుగుతుంది పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి. మనం ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం పెట్టుకున్నా అన్నదానం జరుగుతూ ఉంది. అంటే పిఎస్ఎస్ఎం ద్వారా ఈ భూమి మీద ఒక శాంతి అన్నది జరుగుతుంది, భూమాత శాంతి పొందుతుంది. అంటే మీరు ఎలా చెప్పగలరు అని మీరు అడగచ్చు. దీనికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయండి. పాకలపాటి గురువుగారి ఆశ్రమంలో ఆయన ఉన్నప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన. మనకి బ్రిటిష్ వాళ్ళు కాలంలో స్వతంత్రం రాకముందు కరువు కాటకాలు విలవతాండం చేస్తున్నాయి. ఆ సమయంలో బ్రిటిష్ గవర్నమెంటు ఎక్కడ ఫంక్షన్లు చేసుకోకూడదు, అన్నదానాలు చేయకూడదు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చేసుకుంటే డబ్బు లేని వాళ్ళు ఆ పదార్థాలకు ఇబ్బంది పడతారు అని రేషన్ కేటాయించింది. ఒక్కొక్కరికి ఇంత రేషనే ఉంటుంది అన్న ఉద్దేశంతో. కానీ పాకలపాటి గురువుగారు మాత్రం పలానా రోజు నుంచి పలానా రోజు వరకు అన్నదానం జరుగుతుంది, అందరూ వచ్చి భోంచేసి వెళ్ళండి అని చెప్పి దండోరా వేయించారట. అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు కదా. అయితే గవర్నమెంట్ ఆశ్చర్యపోయిందంట, మా దగ్గర కదా రేషన్ ఉంది, ఈయన ఎలా చేస్తాడు అని గవర్నమెంట్ నిఘా వేసిందట. కానీ అనుకున్న రోజునే అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. దాదాపు 3 నెలల పాటు నిరాటంకంగా అన్నదానం జరిగింది. ఎక్కడి నుంచి బియ్యం వస్తున్నాయో, ఎక్కడి నుంచి పప్పు వస్తుందో, ఎక్కడి నుంచి ఆయిల్ వస్తుందో, పాలు పెరుగు ఎవ్వరికీ తెలియలా. కానీ లారీల కొద్దీ వస్తానే ఉన్నాయి. నిరంతరము అన్నదానం సాగింది. మరి గవర్నమెంట్ ఆజ్ఞను కూడా ధిక్కరించి ఎందుకు చేశారు అని అంటే ఈ 3 నెలల అన్నదానం జరగటం వల్ల ఆ భూమాత శాంతి పొంది అక్కడ కరువు కాటకాలు విలయతాండం చేస్తున్నాయి కదా, అదంతా ఎనర్జీ అంతా డైల్యూట్ అయిపోయి తర్వాత కాలంలో వర్షాలు పడి పంటలు పండి కొన్ని వందల గ్రామాల్లో వేల జనం కొన్ని సంవత్సరాల వరకు కూడా కరువు కాటకాలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా సంపదలతో జీవనం సాగించారంట. అది అన్నదానం యొక్క విలువ విశిష్టత. మేము ఒకసారి ఆ పాకలపాటి గురువుగారి ఆశ్రమాన్ని దర్శించినప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి చెప్పారు, మరి ఈ ఆశ్రమం వల్ల మీరేం నేర్చుకున్నారు స్వామి అని అడిగితే ఆయన చెప్పిన ఒక గొప్ప మాట ఏంటి అంటే
అమ్మ అన్నం వండుకున్నాక మిగిలితే దానం చేస్తారు ఎవరైనా, అది తప్పు. నిజంగా మీకు దానం చెయ్యాలన్న గుణం మీలో ఉంటే మీరు అన్నం వండేటప్పుడే ఒక గుప్పెడు మెతుకులు ఎక్కువేయండి, ఒక గుప్పెడు మెతుకులు ఎక్కువేయండి. రొట్టెలు తింటే ఒక రొట్టె ఎక్కువ చేయండి. ఏదైతే ముందుగా మీరు ఎక్కువ చేశారో ఆ ఎక్కువ చేసిన పదార్థాన్ని తినటానికి చుట్టం రూపంలోనో, స్నేహితుడి రూపంలోనో, కుక్క రూపంలోనో ఆ పరమాత్ముడే దిగుతాడు. ఎందుకంటే నీ భావన ఎలా ఉంది అక్కడ? దానం చెయ్యాలి, ఇంకొకరు పెట్టాలి అనే భావన నీలో ఉంది కాబట్టి నీ ఇంటికి ఆ పరమాత్ముడే వస్తాడు అని. మరి ఇదే ఎగ్జాంపుల్ డొక్కా సీతమ్మ గారి విషయంలో కూడా జరిగింది. అంత కరిగిపోయింది. భర్త అడుగుతాడట, రేపొద్దున ఎవరైనా వచ్చి అడిగితే నీ దగ్గర ఏమీ లేవు కదా, ఎలా పెడతావు, నీకే తినటానికి లేదు కదా అని అడుగుతాడట డొక్కా సీతమ్మ గారిని ఆమె భర్త. అప్పుడు ఆవిడ చెప్పింది ఒక అద్భుతమైన మాట, నేను ఇన్నాళ్ళు మనుషులకి పెట్టలేదు, శ్రీమన్నారాయణుడికి పెట్టాను భోజనం అంటే. అందరిలోనూ శ్రీమన్నారాయణుని చూసింది ఆవిడ. పెట్టే చెయ్యిని శ్రీమన్నారాయణుడు వదలడు అని నమ్మకంగా చెప్పిందట. అంతే. తెల్లవారి పొలం దున్నటానికి భర్త వెళితే ఆ పొలంలో లంక బిందెలు దొరికాయట. వాళ్ళు ఉన్నంత కాలము లోటు లేకుండా వాళ్ళ జీవనం సాగింది. అంటే పెట్టే చెయ్యిని ఎప్పుడూ కూడా లోటు ఉండదు. మన వాళ్ళు చెప్తారు కదా, నిండుగా పెడితే దండిగా వస్తాయి అని. మనం తిన్నది మట్టి పాలవుతుంది. ఏం తిన్నామో బాగా ఖరీదు గల ఫుడ్డే, కాస్ట్లీ ఫుడ్ తిన్నాం, అయినా ఎంత కాస్ట్లీ ఫుడ్ తిన్నా అరిగిపోయి తెల్లవారి మట్టిలో కలిసిపోతుంది. కానీ పచ్చడి మెతుకులైనా ఎదుటివాడికి పెడితే ఆ ఫలితమే మనకు వస్తుంది. అందుకే పెద్దలు అంటారు, మనం తిన్నది మట్టి పాలు, పరులకు పెట్టింది మన పాలు అని. అందుకని దయచేసి ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో, ఇదే కాదు మన మూమెంట్లో ప్రతి నెల యజ్ఞాలు యాగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా మరి పిరమిడ్ నిర్మాణాలు అవ్వచ్చు, శాకాహార ర్యాలీలు అవ్వచ్చు, ధ్యానం క్లాసులు అవ్వచ్చు, ఎన్నెన్నో జరుగుతూనే ఉన్నాయి. మరి ఇంత అద్భుతమైన మనలో అన్నదానం యొక్క విలువని, విశిష్టతని, దానం చేసే గుణాన్ని పెంచారు చూడండి పత్రిగారు. అది మన ఆత్మ ఎదుగుదలకి. మనం ఏదో ఇవాళ పెట్టాము, వాళ్ళు అడిగారు కాబట్టి ఇచ్చాము అనుకుంటున్నాం కాదు. మన ఆత్మ ఎదుగుదలకి ఇలాంటి కార్యక్రమాలు మనతో చేయిస్తున్నారు. మన ఎదుగుదలకే, ఇంకొకళ్ళ కోసం కాదు. మరి ఇలా ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పత్రిగారికి మనం ఎన్ని జన్మలు ఊడిగం చేసినా కూడా రుణం తీర్చుకోలేమండి. ఈ భూమి మీద ఇంకెన్ని జన్మలు ఉన్నాయో తెలియదు, కానీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా పత్రిజీ ఆశయం కోసమే మనం నడవాలి అనేది నా ఆలోచన, అభిప్రాయం. మరి ఇలాంటి ఒక పత్రిజీ జన్మహాయాగం 11 రోజులు మరి ఈ కైలాసపూర్లో ఇంత అద్భుతంగా సాగుతుంది అని అంటే మరి మనందరి సహాయ సహకారాల వల్లే ఇది సాధ్యమవుతుంది. మరి ఇలాంటి అన్నదాన కార్యక్రమంలో మనం ఇచ్చే 100 రూపాయలు ఏమవుతుందని మీరు అనుకోవద్దు. చుక్కా కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. మరి మనం ఇచ్చే ఆ 100 రూపాయలు అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, మన శక్తి కొలది అందరూ ఎక్కడైనా సరే అన్నదానం జరుగుతుంది అంటే ఆ అన్నదాన కార్యక్రమంలో మన పాత్ర ఉండాలి. 1 కిలో పప్పు అయినా అవ్వచ్చు, ఒక ఆయిల్ ప్యాకెట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రతి చోట ఎక్కడ అన్నదానం జరిగినా మన వంతుగా మనం ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తే మన ఆత్మ ఎదుగుతుంది. కాబట్టి దయచేసి మీ ప్రాంతాల్లో ఎక్కడ అన్నదాన కార్యక్రమాలు జరిగినా ఈ భూమి మీద ఉన్నంత కాలం మీ పాత్ర ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.